అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం గ్రామంలో కలకలం సృష్టించిన ఘటన ఇది. గ్రామానికి చెందిన గేదెల బాబురావు తన ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీ బ్లాస్టింగ్ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో రూరల్ ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం, క్లూస్ టీం సహాయంతో సోదాలు నిర్వహించగా భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేసి గేదెల బాబురావుపై కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్కు నిమిత్తం బాబురావును సెంట్రల్ జైలుకు తరలించినట్లు సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం చట్ట విరుద్ధమని, ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అనగా తేదీ 22/9/2025న ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వేటజంగాలపాలెం గ్రామంలో గేదెల బాబురావు, చిన్నప్పారావు అలియాస్ బాబురావు అనే అతని ఇంటి వద్ద కొన్ని పేలుడు పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా జిలిటిన్ స్టిక్స్ 445, ఎలక్ట్రానిక్ డిటైనర్స్ 37, నాన్ ఎలక్ట్రానిక్ డిటైనర్స్ 32 అతని వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది. అయితే ఇవి పేలుడు పదార్థాలు అవడంతో ఎస్ఐ గారు ముందస్తుగా డాగ్ స్క్వాడ్ ప్లస్ బీడీ టీం, బాంబ్ డిస్పోజల్ టీంని తీసుకొని వెళ్ళి క్లూస్ టీం సహాయంతో అక్కడ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చిన్నప్పారావు అలియాస్ బాబురావు అన్న అతన్ని రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇవి పేలుడు పదార్థాలని ఇక్కడ క్వారీలు అనధికారికంగా బ్లాస్ట్ చేయడానికి తీసుకెళ్లే క్రమంలో రేపు బ్లాస్ట్ చేస్తాడు. ఇంకా ఈ టైంలో మాకు సమాచారం రావడంతో పట్టుకోవడం జరిగింది. ముందుగానే పట్టుకోవడం అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందైతే రేపు జరుగుతుంది అనగా పట్టుకున్నాం. ముందస్తు నుంచి కూడా కొంత జరుగుతున్నాయని సమాచారం ఉంది. ఇంకా దాడులు తీవ్రతరం చేస్తాం.